హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిందు గారి ఇల్లు. ఈ రోజు కొబ్బరి పాలు రైస్ మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొబ్బరి పాలు రైస్ కి కావాల్సిన పదార్థాలు: 2 ఎర్రగడ్డలు, 1 టమాటా, పచ్చిమిరపకాయలు. మీ కారానికి ఎంత కావాలో అంత తీసుకోండి, అది మీ ఇష్టం. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూన్ చాలండి, ఎక్కువ వేయొద్దు. కొబ్బరి 1 టెంకాయ కట్ చేసుకొని నీళ్ళలో నానబెట్టుకోవాలి, ఎందుకు బిర్యానీ సంబంధించినవి. కొత్తిమీర, పుదీనా. స్టార్ట్ చేద్దామా? ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకోవాలి. చిల్లీస్, పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అల్లాన్ని తెల్లగడ్డని రోట్లో దంచాలి. ఇలా వస్తే చాలు, మెత్తగా ఏం రావలేదు. ఈ కొబ్బరిని మిక్సీ వేసుకుందాం. మెత్తగా రావాలి ఇది, సో కొంచెం వాటర్ కూడా పోసుకుందాం. కొబ్బరి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి పాలు చేసుకుందాం. మనం ఇలాంటి దబ్బర్ తీసుకొని జల్లెడ మీ దగ్గర ఏదంటే అది, దీంట్లో ఫస్ట్ వాటర్ ఫిల్ చేసుకుందాం. కొబ్బరి పాలలో నీళ్ళు పోసుకుందాం. ఇలా పాలు బాగా చిక్కగా వచ్చేస్తాయి. నేను తీసుకున్న రైస్కి నాకు ఈ పాలు సరిపోతాయి. ఇంట్లో ఉండేదంతా పాలు వచ్చేస్తాయి. నేను ఇప్పుడు రైస్ కుక్కర్లో చేస్తున్నాను. గీ వేస్తున్నాను, కొంచెం ఆయిల్ వేసుకుందాం. నెయ్యి 1 స్పూను, ఆయిల్ 1. మరి అట్టనే ఎక్కువ వేసుకోబోకండి. ఇప్పుడు ఆయిల్ మెల్ట్ అయింది కాబట్టి జీలకర్ర, ఇవన్నీ బిర్యానీ సంబంధించిన ఐటమ్స్ అన్నీ వేసేసుకోవాలి. చిల్లీస్ వేసేసుకుందాం. ఇది కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసాం కదా, కొంచెం లైట్గా ఉప్పు వేద్దాం. మళ్ళీ కావాలంటే లాస్ట్ కొంచెం వేసుకుందాం, అంటే కొంచెం త్వరగా వేగతాయని. ఆనియన్స్ వేగేదాకా మూత పెడదాం. టమాటాలు వేద్దాం, 2 ఒకేసారి వేగతాయి. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయినాయి కాబట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని ఒక్కసారి ఇలా కలిపెట్టేసుకుందాము. కొబ్బరి పాలు పోసుకుందాం. నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో. సో 1, 6. మనకి ఇట్లా మిల్క్ బాగా బాయిల్ అయింది కదా వాటర్. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. 2 అవర్స్ ముందు నానబెట్టుకుంది. ఒకసారి కలిపెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకోండి. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకున్నాక అయిపోయాక చూద్దాం. మన కొబ్బరి పాల రైస్ తయారైపోయింది. ఒకసారి కలిపెట్టుకుందాము. మనం ఈ కొబ్బరి రైస్ అన్నాన్ని మటన్లో కానీ, మటన్ గ్రేవీలో కానీ, చికెన్ ఫ్రైలో కానీ, చికెన్ గ్రేవీలో కానీ, ఇట్లా పెరుగు పచ్చళ్ళలో కానీ వేసుకొని తినచ్చు. ట్రై చేద్దాము. సూపర్. ఇలాంటి సింపుల్ వంటల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.